హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ఎద్దనపూడి సులోచనారాణి గారి నవల బంగారు కలలు ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బంగారు కలలు నవల ఆడియో రెండో భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. చాలా అధునాతనంగా చాలా సింపుల్గా ఉన్న ఇల్లది. ఆ ఇంట్లో వంటగదిలో 22 సంవత్సరాల అమ్మాయి వంట చేస్తోంది. ఆమె కంగారు, ఆ తొందర చూస్తే వంట చేయడం కొత్త అని తెలుస్తూనే ఉంది. పచ్చిమిరపకాయలు తరిగిన చేత్తో ముక్కు నలిపినట్టుంది. ముక్కు నీళ్లు కారుతూ మంట పుడుతుంటే జేబురుమాలతో మాటిమాటికి ఒత్తుకుంటూ ఎగబీలుస్తోంది. కూరలో పసుపు వేసిన చేతితో చెంప మీద జారుతున్న జుట్టుని చెవి పక్కకు నెట్టుకోవడంలో చెక్కిలి మీద పసుపు మరక అయినట్టు ఆ అమ్మాయి చూసుకోలేదు. చాలా ఉత్సాహంగా వంట చేస్తూ గబగబా అటు ఇటు తిరుగుతుండడం వల్ల ముఖం నిండా చిరుచెమటలు అలముకొని బొట్టు చెరిగి పొడుగ్గా ఓ పక్కకి తోక చుక్కలా అయింది. ఇంతలో నల్లటి రగ్గు నిండుగా కప్పుకుని వంట మనిషి సింహాచలం అమ్మాయి గారు అని పిలుస్తూ అక్కడికొచ్చాడు. వంట చేస్తున్న జ్యోతిని చూడగానే ఒక్క నిమిషం అలాగే నిలబడిపోయాడు. అయ్యయ్యో, అమ్మాయి గారు, మీరు వంట చేస్తున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తెచ్చుకుని ఇప్పుడే వస్తానని మీకు చెప్పే వెళ్ళాను కదండి. ఎందుకంత తొందరపడ్డారు? మీరు పని చేయడం నాన్నగారు చూస్తే ఇంకేమైనా ఉందా? నన్ను నిలుచున్న పళంగా షూట్ చేస్తారు, పిల్లలు గలవాణ్ణి అంటూ లబలబలాడాడు. జ్యోతి కూర దించి గిన్నెలో సర్దుతూ, డాక్టర్ ఏమన్నాడో చెప్పు అంది. ఏమంటాడు? ఈ డాక్టర్లున్నారే, జబ్బు త్వరగా తగ్గిపోయినా వైద్యం మానరు. జ్వరం ఇంకా ఉందట, బాగా విశ్రాంతి తీసుకోమన్నారు. మరి ఇంకా ఇక్కడే నిలబడ్డామే, వెళ్ళు, డాక్టర్ చెప్పినట్టు చెయ్యి అంది జ్యోతి. కానీ ఈ పూట వంట నేను చేసేశానుగా, పోయి నిశ్చింతగా పడుకో. నువ్వొస్తే నన్ను వంట ఇంట్లోకి రానివ్వవనే నువ్వొచ్చే లోపల చేసేశాను. చూడు సింహాచలం, ఈరోజే కాదు, నీ జ్వరం బాగా తగ్గి నీకు ఓపిక చిక్కే వరకు నువ్వు వంట ఇంట్లోకి రావద్దు. అప్పటి వరకు ఇది నా డ్యూటీ. నాన్నగారికి తెలియాల్సిన అవసరం కూడా లేదు అంది. కానీ లేదు, గీని లేదు. ఇదిగో చూడు, ఈరోజు నేను బద్దకించి నీ చేత వంట చేయించాననుకో, నీ ఫ్లూ మాకు అంటుకుంటుంది. నువ్వు సరిగ్గా విశ్రాంతి లేకపోతే ఇంకో 4 రోజులు పడక పెట్టే ప్రమాదం కూడా ఉంది. నాన్నగారు ఏమీ అనరు, నేనంతా చూసుకుంటానుగా. నువ్వు వెళ్ళి పడుకో. ఏది ఆ మందు చీటీ ఇలా ఇవ్వు, ఎప్పుడెప్పుడు ఇవ్వాలో చూస్తాను. నీకు గుర్తుంటుందో లేదో, నేను టైం ప్రకారం ఇస్తాను అంటూ మందు చీటీ తీసుకుంది. సింహాచలం ముఖంలో కృతజ్ఞత వెల్లివిరిసింది. మా అమ్మాయి గారు దేవత అన్నాడు. దేవత కాదు, దెయ్యం కాదు, వెళ్ళి పడుకో అంటూ కసిరింది. జ్యోతిది అచ్చు తండ్రి స్వభావమే, పొగడ్తలంటే గిట్టదు. వంట మనిషి వెళ్ళాడు. జ్యోతి వంట ఇంట్లో పని ముగించుకుని చేతులు తుడుచుకుంటూ మలమ్మా అని బిగ్గరగా పిలుస్తూ హాల్లోకొచ్చింది. హాలు మధ్యగా ఇల్లు తుడిచే గుడ్డ పడి ఉంది. బకెట్లో నీళ్లున్నాయి. పని మనిషి చేస్తున్న పని మానేసి ఓ పక్కగా నిలబడి నోట్లో బారాటి చుట్ట పెట్టుకుని గుప్పు గుప్పుమని పొగ పీల్చి వదులుతోంది. ఆ దృశ్యం చూడగానే జ్యోతి మండిపడింది. ఏయ్ మల్లమ్మ, ఇంట్లో పని చేసేటప్పుడు చుట్ట కాల్చకూడదని ఎన్నిసార్లు చెప్పాను నీకు అంది కళ్ళెర చేస్తూ. మల్లమ్మ రవ్వంత కూడా భయపడలేదు. చుట్ట కాల్చడం నా జన్మ హక్కు అన్నట్టు చూస్తూ కూర్చుంది. నీకే చెప్పేది వినిపించటల్లా కసిరింది. ఏంటమ్మా ఈ చాకరీ ఇప్పుడు తెవులుద్దా? పొద్దుట లేవగానే కాఫీ చుక్క పడితే గాని మీ పేనం ఎట్టా నిలవదో, గంటకోసారి ఇది కాలిస్తే గాని నాకు నిలవదు అంటూ చుట్టని కింద దులిపింది. ఏమిటా దులపడం? ఇది ఇల్లు అనుకున్నావా, గొడ్లపాక అనుకున్నావా? కిందంతా చూడు ఎంత మసి రాలిందో అంది జ్యోతి. మసికేంటమ్మా, తుడిస్తే అదే పోతుంది అంటూ కాలితో రాసిందామె. చిచి, వెధవ కంపు, ఇల్లంతా చుట్టేసింది. జ్యోతి ముక్కు చిట్లించి ముఖం వెగటుగా పెట్టింది. మీరు రాసుకునే సెంట్ల కంటే బాగానే ఉంటుందమ్మా. నోర్మి, చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? ఇంకోసారి ఇంట్లో పని చేస్తుండగా నీ చేతులు అది చూశానంటే ఏం చేస్తావే? తల తీసి మొలేస్తావా? అట్టే వాగావంటే ఇప్పుడే మెడపట్టి గెంటుతాను, జాగ్రత్త. ఓ అబ్బో అన్నారు, నీకంత కష్టం దేనికిలే, నేనే పోతానులే. పోతే పో, మళ్ళీ ఈ గుమ్మ ఎక్కకు. పని చేసుకోవడం చేతగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించు. అబ్బో, ఎప్పుడు చూసినా ముక్కు మీద కోపం నీకు. చూస్తాను ఎవత్తొస్తుందో ఇంటికి. పని చేసుకుంటుందట, చేసుకో చూద్దాం. 2 రోజులు గిన్నెలతో అయితే తెలుస్తుంది పస అంటూ విసవిస నడిచి వెళ్ళిపోయింది. ఇదిగో ఏయ్, నిన్నే, ఈ చుట్ట మసి తుడిచి వెళ్ళు జ్యోతి కేకలు పెట్టింది. మల్లమ్మ వెనక్కి తిరగలేదు, మహారాణిలా నడిచి వెళ్ళిపోయింది. జ్యోతి ఒక్క క్షణం నిశ్చేష్టురాల్లా నిలబడిపోయింది. ఆవేశంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్టుగా చూసింది. ఆ వెంటనే తల ఎగరేసి
పమిటి చెంగు లాగి తిప్పి నడుంలో దోపుకుంది. చీరకుచ్చెళ్ళు పైకి కుక్కుకుంది. కింద పడివిన గుడ్డ తీసి నీళ్లలో ముంచి గబగబా ఇల్లు తుడవసాగింది. ఆ రోజున ప్రప్రథమంగా మల్లమ్మ పని చేస్తానని వచ్చినప్పుడే తండ్రి, ఇది గజ్జెల గుర్రంలా ఉందమ్మా, మనకి వద్దు, వేరే మనిషిని చూసుకుందాం అని హెచ్చరించాడు. తనే వినలేదు. వాళ్ళని బాగా చూస్తే వాళ్ళు బాగా చూస్తారు అనుకుంది. మల్లమ్మ అక్కడంతా రాల్చి వెళ్లిన మసి చూసేసరికి జ్యోతికి ఇంకా ఒళ్ళు మండింది. తింటానికి లేకపోయినా పొగరు మాత్రం చాలా ఉంది. ఇలాంటి వాళ్ళు గంగిరెద్దుల్లా తిరగడం తప్ప పని చెయ్యరు అని సణుక్కుంటూ పని మనిషి మీద కోపం అంతా నేల మీద చూపుస్తూ విసురుగా తుడవసాగింది. అదే సమయంలో రవి లోపలికి అడుగుపెట్టాడు. ఎండలో వచ్చిన అతను సరిగ్గా జ్యోతిని గమనించలేదు. గమనించినా జ్యోతి ఇంటి యజమానురాల్లా గుర్తుపట్టేటట్టు లేదు. ఇదిగో ఏ అమ్మి, నిన్నే, మీ అయ్యగారున్నారా ఇంట్లో అని అడిగాడు. జ్యోతి నిటారుగా అయింది. ఆ వచ్చిన పెద్ద మనిషి ఎవరో తనని పని మనిషి అనుకోవడం చూసి ఇంకా ఉగ్రురాలయింది. ఒకసారి చేతిలో గుడ్డను చూసింది. వెనక్కు తిరగబోయి ఆగి అతని మాటే వినబడినట్టు తన పని చూసుకోసాగింది. అమ్మాయి, నిన్నే రవి రెండోసారి పిలిచాడు. జ్యోతి పలకలేదు, ఉలకలేదు. కర్మ, చెవిటిమేళం కాబోలు. సణుక్కున్న అతను చేతులు బిగ్గరగా తట్టాడు. మీ అయ్యగారున్నారా ఇంట్లో బిగ్గరగా అడిగాడు. లేరు. జ్యోతి కూడా బిగ్గరగా అంది తిరిగి చూస్తూ. రవి ఆ అరుపుకి చెవులు మూసుకున్నాడు. జ్యోతి ముఖం మీద చెరిగిన బుట్టు, బొగ్గన పసుపు రంగు చూడగానే అతనికి పక్కున నవ్వొచ్చింది. ఎలాగో నవ్వు ఆపుకుని సోఫాలో కూర్చుంటూ, కాసిన మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు. జ్యోతి చేతిలో తడిగుడ్డతో బకెట్తో మురికి నీళ్లతో అతని దగ్గరకొచ్చింది. ఎవరు కావాలి అంది తీక్షణంగా చూస్తూ. రాజారావు గారు. ఆయన లేరింట్లో, ఇప్పుడు రారు. పర్వాలేదు, వచ్చే వరకు కూర్చుంటానులే, మంచినీళ్లు తెచ్చిపెట్టు. ఈ అమ్మాయి ఎవరో గాని పని మనిషి మాత్రం కాదని గుర్తించాడు. జ్యోతి ముఖం వైపు చూసిన అతనికి మళ్లీ నవ్వొచ్చింది. కాని మళ్లీ పెదవుల మధ్య బంధించాడు. అతను బలవంతంగా ఆపుకుంటున్న నవ్వు జ్యోతికి మరో రకంగా తోచింది. తండ్రి లేడని చెబుతున్నా తీరిగ్గా కూర్చోవడం చూసి ఇంకా చిరాకేసింది. ఏ మిస్టర్, గెటప్ అంది. ఏమన్నావు? గెటప్ అంటూ చూపుడు వేలు చూపించింది. రవికి ఒళ్ళు మండింది. ఇదిగో లేవకుండానే కోపంగా చూశాడు. నవ్వాగలేదు. షటప్ అంది. ఏంటి అని చటుక్కున లేచాడు. ఐ సే షటప్ అండ్ గెట్అవుట్. యూ బ్లడీ ఉమన్, మాటలు సరిగ్గా రాని. రవి ఆవేశంగా ఒక అడుగు ముందుకేశాడు. జ్యోతి దూకుడుగా 2 అడుగులు దగ్గరకొచ్చింది. ఇదిగో, ఇంకొక్క క్షణం ఇక్కడున్నావంటే ఈ నీళ్ళెత్తి నీ మొహాన పోస్తాను అంటూ బకెట్ అందుకుంది. ఏయ్ ఆగాగు అని కంగారుగా బకెట్ పట్టుకుని బలంగా ఆపేశాడు. ఇంకొక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఏం జరుగుండేదో. కానీ ఇంతలో రాజారావు గారు దేవుడ్లా బయటనుంచొచ్చారు. ఆయన వస్తూనే కూతుర్ని చూసి, ఏంటమ్మా, ఏమైంది అన్నారు కంగారుగా. జ్యోతికి ఏడుపొచ్చినంత పనైంది. చూడ్ డాడీ, ఈ జెంటిల్మెన్ ఎవరో మన ఇంటికొచ్చి నన్నే ఇన్సల్టింగ్గా మాట్లాడుతున్నాడు. డాడీ ఈ మాట వినగానే రవికి కళ్ళు తిరిగినంత పనైంది. రాజారావు గారు రవి వైపు తిరిగారు. అతన్ని చూడగానే ఆయన కోపం మాటే మర్చిపోయినట్టుగా వికసించిన ముఖంతో, ఎంతసేపయిందొచ్చి, కూర్చోవయ్యా, కూర్చో అన్నారు సాదరంగా. అమ్మా జ్యోతి అంటూ ఉత్సాహంగా కూతురు వైపు తిరిగిన ఆయన హఠాత్తుగా జ్యోతి ముఖం, చేతిలో ఇల్లు తుడిచే గుడ్డ, పైకి దోపిన కుచ్చెళ్ళు చూసి నీళ్లు కారినట్టుగా, అమ్మా ఏంటి అవతారం అన్నారు. పని మనిషి ఇల్లు సగం తుడుస్తూ పోట్లాడిపోయింది డాడీ, ఆ పని నేను పూర్తి చేస్తున్నాను అంటూ చప్పున చీర కుచ్చెళ్ళు కిందికి దింపింది. ఐసీ, అదన్నమాట ఆ విసురంతా అన్నాడు రవి అర్థమైనట్టుగా. జ్యోతి ఆ మాటలకి పెదవులు తిప్పింది. డాడీ ఈ శాల్తీ ఎవరు అంటూ ఆరా తీసింది. ఈ శాల్తీయా? పురుషోత్తమని ఒక బడుద్దాయి ఉన్నాడులేమ్మా, వాడి కొడుకు. సార్? రవి కష్టంగా చూశాడు. ఏమయ్యా, మీ నాన్నను బడుద్దాయి అన్నానని నీకు కష్టంగా ఉందా? వాడు బడుద్దాయనే కాదు, ఏ పేరుతోనైనా పిలిచే హక్కు నాకుంది. ఇప్పుడే గనక మీ నాన్న ఉంటే నా ఈ మాట వినగానే, ఒరే రాజుగా, నీకెన్నేళ్ళు వచ్చినా నీ బుద్ధి కాస్త కూడా మారలేదురా అంటూ నన్ను కౌగిలించుకుని ఉండేవాడు తెలుసా అన్నాడాయన. రవి అయోమయంగా చూశాడు. జ్యోతి ఉత్సాహంగా వెంటనే అంది. అయితే డాడీ, పురుషోత్తం అంటే మీ చిన్నప్పటి ఫ్రెండ్, పల్లెటూరులో కలిసి చదువుకునేటప్పుడు కలిసి చెట్లెక్కి ఎవరి దొడ్లోనో కాయలు బతకనిచ్చేవాళ్లం కాదని, చెరువులో పడి ఈతలు కొట్టేవాళ్లమని మీరు చెబుతూ ఉంటారే,
ఆ, అవునమ్మా, వాడే, ఆ పురుషోత్తంగాడే. దిమ్మెరిపోయినట్టు చూస్తున్న రవికి ఏదో స్ఫురించింది. సార్, రాజారావు అంటే మా నాన్న చిన్నప్పుడు మేనమామ దగ్గర ఊర్లో చదువుకునేటప్పుడు రాజుగాడనే స్నేహితుడితో కలిసి సైకిల్ మీద చక్కర్లు కొట్టేవాళ్లమని, దానిమీదనే సెకండ్ షో సినిమాలకి చెక్కేసేవాళ్లమని, ఒకసారి అలా వెళ్ళి తిరిగొస్తుంటే పోలీసు చూసి డబ్బులు సెక్కారని చక్రంలో గాలి తీసేస్తే దాన్ని మోసుకుంటూ తెల్లవార్లు నడిచింటికి వచ్చి పెద్దవాళ్ల చేత బడిత పూజ చేయించుకున్నామని చెబుతూ ఉండేవారు. ఆ ఆ రాజుగాడిని నేనే, రాజారావుని. మీ నాన్నకి అదీ గుర్తుంది. అయితే నన్ను మర్చిపోలేదన్నమాట. ఆ రోజున పెద్దవారు కొడుతుంటే మా మొహాలు మీరు చూడాల్సిందే అంటూ ఆయన విరగబడి నవ్వసాగారు. రవి కూడా నవ్వాడు. మంచినీళ్లు కావాలా? జ్యోతి చిలిపిగా అడిగింది. రవి ఏదో అనబోయి రాజారావును చూసి తమాయించుకున్నాడు. కూర్చోవయ్యా, కూర్చో. నిన్ను నీ సర్టిఫికెట్స్ వివరాల్లో మీ నాన్న పేరు చూడగానే ఎంత సంతోషం వేసిందనుకున్నావు. అది ఆఫీస్ అయిపోయింది గాని, లేకపోతే నిన్నెత్తుకుని గిరగిర తిప్పి ఉండేవాణ్ణి. నయమే, మీకు నడువు నొప్పొచ్చుంటే మీ అమ్మాయి నన్ను తిట్టుండేది అన్నాడు రవి. జ్యోతి మంచినీళ్లు తెచ్చిచ్చింది. థ్యాంక్స్. రవి అందుకుని గటగటా తాగేశాడు. ఒక్క మంచినీళ్ళకేనా? అమ్మా జ్యోతి, రవి ఈ పూటకి ఇక్కడే భోజనం చేస్తాడు, ఏర్పాట్లు చూడు అన్నారాయన. ఈ మాట వినగానే జ్యోతి ముఖం నల్లబడినట్టయింది. అది గమనించిన రవి, ఎందుకులేండి, నాకు పనుంది, ఇంకోసారి వస్తాను అన్నాడు. నాన్సెన్స్, ఈ వాయిదాల బేరం నా దగ్గర కుదరదు. నిన్నప్పుడే ఎలా వెళ్ళనిస్తాను? మీ నాన్న ఎలా ఉన్నాడు? ఏంటి కదా చెప్పు. అమ్మా జ్యోతి, వంట ఫస్ట్గా ఉండాలన్నానని సింహాచలానికి చెప్పు. రవి మళ్ళీ తనంతట తనే అడగకుండా భోజనానికి వచ్చేట్టుండాలి అంటూ హెచ్చరించారు. జ్యోతి చేదు తిన్నట్టుగా చూసి తల ఊపి వెళ్ళిపోయింది. రవి, రాజారావు భోజనానికొచ్చి కూర్చున్నారు. టేబుల్ మీద 2 ప్లేట్లు పెట్టి ఉండడం చూసి, ఏమ్మా, నువ్వు కూర్చోవా మాతో అన్నారు. నేను వడ్డిస్తాను డాడీ అంది జ్యోతి. గుడ్ గుడ్. ఏ అలా తలుచుకున్నావు ఇవాళ అన్నారాయన. రవి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటుంటే జ్యోతి టవల్ తెచ్చి అందించింది. ఐఎమ్ సారీ, ఇందాక మీ గురించి క్షమించలేనంతగా పొరపడ్డాను. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు రవి నొచ్చుకుంటూ. మిమ్మల్ని నేను క్షమించనండి అంది జ్యోతి సీరియస్గా. క్షమించరు? క్షమించనుగాక క్షమించను. ఎందుకంటే మీరు జీవితాంతం ఎప్పటికీ అలా దోషిగా నా ముందు నిలబడాల్సిందే. ఈరోజు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. నాన్నగారు రావడం ఇంకో క్షణం ఆలస్యం అయ్యుంటే ఆ మురికి నీళ్లతో మిమ్మల్ని స్నానం చేయించి ఉండేదాన్ని జ్యోతి చిలిపిగా అంది. రవి కూడా నవ్వాడు. నేనేమంత తక్కువ వాడిని అనుకున్నారా? మీరలా పోసి ఉంటే మీ చెయ్యి పట్టి బాత్రూంలోకి లాక్కెళ్ళి మీ చేతనే తలకి స్నానం చేయించుకుని గాని వదిలేవాణ్ణి కాదు. అబ్బా, అంత సమర్థులా? మరి కోపం మీ ఒక్కరి సొమ్మేనా? జ్యోతి సమాధానం చెప్పలేకపోయింది. ఇంత క్రితం ముందు గదిలో నుంచి తడిసి మాసిన చీర మార్చుకోవడం కోసం తన గదిలో అడుగుపెట్టిన జ్యోతి ఎదురుగా నిలువుటద్దంలో తన ముఖం చూడగానే గతుక్కుమన్నట్టు ఆగిపోయింది. నుదుటి మీద తోకచుక్కలా వంకర సాగిన బొట్టు, చెంపల మీద పసుపు రంగు, ఎర్రబడిన ముక్కు. క్షణంసేపు అలాగే తన ప్రతిబింబాన్ని చూసుకున్న జ్యోతి పక్కున నవ్వేసింది. పాపం, ఆ పెద్ద మనిషి మీద అనవసరంగా కోపం తెచ్చుకున్నాను. తన ఈ రూపం చూస్తే పనిపిల్ల కాదు, పిచ్చిపిల్ల అనేట్టుగా ఉంది. జ్యోతి గబగబా బాత్రూంలోకి పరిగెత్తి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చింది. రవి వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుని జ్యోతి ఇచ్చిన టవల్ అందుకుని చేతులు తుడుచుకుని రాగానే రాజారావు ఉత్సాహంగా ఆహ్వానించారు. రావోయ్ రా, మా పట్నవాసం భోజనం మీ పల్లెటూరు భోజనంలా ఘాటుగా కారంగా ఉండదు, చప్పచప్పగా ఉంటుంది. మొహమాట పడకుండా భోజనం చేయి అంటూ తను ఉపక్రమించారు. ఆయన పప్పన్నం కలిపి నోట్లో పెట్టుకోగానే ముఖం అష్టవంకర్లు తిరిగింది. అబ్బా అంటూ చెవి మూసుకున్నాడు. ఇదిగో ఆ పప్పు తినకు, ఉప్పు కషాయం, ఆ కూర కలుపుకో అంటూ హెచ్చరించారు. రవి కూర అన్న ఒక ముద్ద తినగానే కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. వెంటనే గ్లాసుడు మంచినీళ్లు గటగటా తాగేశాడు. రాజారావు కోపంగా సింహాచలం, సింహాచలం అంటూ గట్టిగా కేకలు పెట్టాడు. లేడు డాడీ అంది జ్యోతి భయంగా. లేడా? ఎక్కడ చచ్చాడు? ఒంట్లో బాగాలేదు డాడీ, పడుకున్నాడు. వంట సింహాచలం చెయ్యలేదు అంది నసుగుతున్నట్టుగా. సింహాచలం చెయ్యలేదు? అది అలా చెప్పు. హోటల్ నుంచి తెప్పించానని చెప్పలేదేంటమ్మా? ఇదిగో రవి, హోటల్ వాళ్ళున్నారే, ఎంతసేపు డబ్బు కాజేద్దామనే ధ్యాసే తప్ప. ఈ వంట మీ అమ్మాయి చేసిందనుకుంటానండి అన్నాడు రవి. ఏంటి? ఆయన కూతురు వైపు చూశారు. జ్యోతి అవునన్నట్టుగా తల ఊపింది. నువ్వా?
నువ్వు వంట ఎప్పుడు నేర్చుకున్నావమ్మా? ఆయన రవి వైపు తల తిప్పారు. అయినా నీకెలా తెలిసింది? అడిగాడాయన రవిని. ఈ ఉప్పులు కారాలు చూస్తే అంటూ జ్యోతి వైపు అర్ధోక్తిగా ఆగిపోయాడతను. సరిపోయిందో లేదోనని మళ్ళీ 1-2 సార్లు కాస్త కాస్త చిలకరించాను డాడీ, బాగా ఎక్కువయ్యాయా అంది. అబ్బే లేదమ్మా, ఏదో రోజు కంటే కాస్త ఎక్కువగాని కూర బ్రహ్మాండంగా ఉంది. పప్పు ఇంత రుచిగా ఉండడం నేనెప్పుడూ చూడలేదు అంటూ ఆయన గబగబా తినసాగారు. ఏమోయ్, ఏమంటావ్ అంటూ రవికి కూర వడ్డించబోయారు. నిజమేనండి, బ్రహ్మాండంగా ఉంది. నేనెప్పుడూ ఇలాంటి వంట తినలేదు. ఇక నాకు చాలండి అంటూ రవి వారిస్తూ 2 చేతులు అడ్డుపెట్టాడు. భోజనాలయ్యాయి. రవి, రాజారావు ఇద్దరూ ముందు గదిలోకొచ్చి కూర్చున్నారు. రాజారావు గారు పుల్లతో పళ్ల మధ్య ఇరుక్కున్నవి లాగుతున్నారు. రవి పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు. రాజారావు గారు రవి వైపు పరీక్షగా చూస్తూ, బిఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నీకు ఇన్నాళ్ళు ఉద్యోగం దొరకలేదంటే డ్యామ్ షేమ్, వినడానికి నాకే ఎలాగో ఉంది అన్నారాయన. మీకు తెలిసిన వాణ్ణి నేనొక్కడ్నే, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు అన్నాడు రవి. అవును, నువ్వు ఉద్యోగమే కావాలని ఎందుకు కూర్చున్నావు? ఏదైనా బిజినెస్ చూసుకోకపోయావా? నేనా? అవును, ఏ సాధ్యం కాదంటావా? ఎందుకు సాధ్యం కాదండి? మొదట నేను అనుకున్నది కూడా అదే. బిజినెస్ అయితే వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఉంటుందని, ఒకరి ముందు తలవంచన అవసరం లేదని. ఊహలైతే బోల్డన్ని ఉన్నాయి, కానీ స్తోమతే లేదండి. బిజినెస్ అనగానే పెట్టుబడి కావాలి. అదేంటోయ్, గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ పెట్టిందెందుకు? నీలాంటి వాళ్ళ కోసమే కదా. దానికి కూడా ఏవో హామీలు 1,00,000 కావాలి అంటున్నారు. నీకెందుకు, నువ్వు అప్లికేషన్ పెట్టు, ఆ హామీలు అవస్థలు అన్నీ నేను చూస్తాను అన్నారాయన. ఇంతకీ ఏ బిజినెస్ డాడీ? జ్యోతి మామిడి పళ్ళ ముక్కలు ప్లేట్లో పెట్టి తెచ్చి ఇద్దరికీ అందించింది. తీసుకోండి పాపం, అర్ధాకలతో లేచినట్టున్నారు అంది రవిని చూసి. మీరు కమ్మటి పెరుగు వడ్డించారు. పెరుగంటే నేనెప్పుడూ అర్ధాకలితో లేవను అన్నాడు రవి. అవును, ఏం బిజినెస్ అయితే బావుంటుంది? ఏదైతే మార్కెట్లో ఎక్కువ పోటీ ఉందో అది చూసుకోవాలి. పోటీ ఉంటే మాత్రమేం డాడీ, ఆడవాళ్ల చెప్పులు గాజులు బిజినెస్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది. జ్యోతి కొంటెగా చూసింది. నేను ఇంజనీర్నండి రవి గుర్తు చేశాడు. రాజారావు గారు ఆలోచనగా తింటున్న మామిడి పండు ముక్కల వైపు చూశారు. ఆయన కళ్లలో తళుక్కున ఆలోచన మెరిసింది. గుడ్, ఎక్సలెంట్, నువ్వు ఈ బిజినెస్ పెట్టుకోవచ్చోయ్ అంటూ తింటున్న ప్లేట్ చూపించారు. ఏది, గాజు ప్లేట్లు తయారు చేయడమా డాడీ అంది. కాదమ్మా, పళ్ళు నిలవ చేసేది. ఫ్రూట్ స్కానింగ్ ఇండస్ట్రీ. ఆంధ్రాలో రకరకాల పళ్ళు విరివిగా దొరుకుతాయి. ఇవి నిలవ చేసే వ్యాపారం, విదేశాలకు కూడా పంపవచ్చు. నిజమేనండి, మీ సూచన బాగానే ఉంది. కానీ లేదు, గీని లేదు. నేనొచ్చి మీ నాన్నతో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. నువ్వు ఆ వివరాలన్నీ తెలుసుకో, దీనికింక తిరుగులేదంతే అన్నాడాయన. జ్యోతి ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది. మా డాడీ హుషారుగా ఉన్నాడంటే ఐడియాలు భలే వచ్చేస్తాయి. కానివ్వండి, మా డాడీ ఆశీర్వాదాలు అందుకోండి అంది నవ్వుతూ. ఇంతలో మార్వాడి ఒకతను చంకన ఇనప్పెట్టు పెట్టుకుని సార్ అంటూ వచ్చాడు. ఏంటయ్యా ఇప్పుడొచ్చావు? అమ్మాయి చెవుల కమ్మల తాలూకా డబ్బు కిందటి నెల ఇచ్చేశానుగా అన్నాడు రాజారావు గారు. డబ్బు కోసం కాదండి, వచ్చే వారంలో అమ్మాయి గారి పుట్టినరోజు ఉంది కదా, నెక్లెస్లో కొత్త రకాలు వచ్చినాయి, చూస్తారని తెచ్చాను. అవేవో నాకు తెలీదు, అమ్మాయికి చూపించు అన్నారాయన. ఏవి? జ్యోతి ఉత్సాహంగా వెళ్ళింది. మార్వాడి పెట్టె తీసి నగల సెట్టు చూపించసాగాడు. రాజారావు గారు రవిని కూడా సెలెక్ట్ చేయమని కోరారు. రవికి పచ్చల పతకం ఉన్న ఒక గొలుసు నచ్చింది. జ్యోతికి కూడా అదే బాగుంది, అదే సెలెక్ట్ చేసుకుంది. రాజారావు గారు మార్వాడికి డబ్బిచ్చి పంపేసిన తర్వాత వచ్చి కూర్చుంటూ, చెప్పటం మర్చిపోతానేమో, మళ్ళీ నాకు అసలే మతిమరుపు, వచ్చే గురువారం జ్యోతి పుట్టినరోజు, నువ్వు తప్పకుండా రా అంటూ ఆహ్వానించారు. నేనప్పటి వరకు ఉండనండి, ఊరు వెళ్ళాలి అన్నాడు రవి మొహమాటంగా. ఏంటి, మమ్మల్ని తీసుకెళ్లకుండా నువ్వొక్కడివే వెళ్ళిపోతావా? ఎంత మాట, మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అన్నాడు రవి. రాజారావు గారు కూతురు వైపు తిరుగుతూ, అమ్మా క్యాలెండర్ చూడు, వచ్చే వారంలో సెలవులేమైనా ఉన్నాయేమో అన్నాడు. జ్యోతి తండ్రి వెనగ్గా వచ్చి అతని మెడ చుట్టూ చెయ్యి వేసి, పోడాడి, ఎప్పుడూ పనో పనో అంటూ ఆఫీస్ వదలరు. మీ చిన్ననాటి స్నేహితుడి కోసమైనా 2 రోజులు సెలవు పెట్టకూడదు? నేనెప్పుడూ పల్లెటూరులో ఉండలేదు, నేను కూడా వస్తాను అంది. సరే సరే, అట్లాగే, ఎన్ని రోజులు పెట్టాలో నువ్వే లీవ్ లెటర్ రాయి, నేను సంతకం పెడతాను అన్నారాయన.
పల్లెటూరులో పురుషోత్తం గారు తాడు తెంచుకుని గెంతులు వేస్తున్న ఆవు దూడను ఎలాగో అవస్థపడి పట్టుకుని గుంజకి కట్టేస్తుండగా ఇంతలో వాకిట్లో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. ఆయన ఆశ్చర్యంగా బయటకొచ్చాడు. ఇంటి ముందాగిన కారులో నుంచి రవి తలుపు తీసుకుని దిగాడు. కారు వెనక సీట్లో ఇంకా ఎవరెవరో ఉన్నారు. రవి వెనక డోర్ తెరిచి దిగండి అన్నాడు. కారులో నుంచి నాజూకుగా సన్నజాజి మొగ్గలా ఉన్న ఒక అమ్మాయి దిగింది. పురుషోత్తం గారు ఆ అమ్మాయి ఎవరా అన్నట్టు చూస్తున్నారు. రవి తండ్రిని చూడగానే, నాన్న ఇలారా, ఎవరొచ్చారో చూడు అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో పురుషోత్తం గారికి బొత్తుగా అంటుపట్టలేదు. ఆ అమ్మాయి కారులోంచి తొంగి చూస్తూ దిగుడాడి అంది. కారులో కూర్చుని ఉన్న రాజారావు గారు దిక్కుండా, వాణ్ణిక్కడకు రానియమ్మా, సర్ప్రైజ్ చేద్దాం అన్నారు కంఠం తగ్గించి. ఓ, జ్యోతి అర్థమైనట్టు నవ్వింది. వెంటనే పక్కకు తిరిగి మెట్ల మీద తెల్లబోయి చూస్తున్నట్టు నిలబడిన పురుషోత్తంతో, అంకుల్ కాస్త ఇలా వచ్చి డాడీకి చెయ్యి అందిస్తారా అంది. పురుషోత్తం గారు కొడుకు వైపు అయోమయంగా చూస్తూ కారు దగ్గరకొచ్చారు. కారులో సూటు బూటుతో నోట్లో సిగారుతో టీవీగా కూర్చుని ఉన్న రాజారావు గారిని ఆయన వెంటనే గుర్తుపట్టలేదు. వచ్చిన వాళ్ళెవరైనా కొడుకు వెంట వచ్చిన అతిథులు కాబట్టి చెయ్యి అందిస్తూ మర్యాదగా దిగండి అన్నాడు. రాజారావు గారు పురుషోత్తం గారి చేయి దొరకపుచ్చుకుని చెంగున ఉరికినట్టుగా కారులో నుంచి దిగారు. పురుషోత్తం గారి కళ్లలో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. ఏంట్రా అలా చూస్తావు, నన్ను గుర్తుపట్టలేదా? నేన్రా, రాజుగాడిని. ఒరేయ్ ఒరేయ్ అన్నారాయన ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ. చాలా కాలం తర్వాత కలుసుకున్న మిత్రులిద్దరూ గాఢంగా కౌగిలించుకున్నారు. పురుషోత్తం గారి కళ్ళు చెమర్చినాయి. రవి ఎవరినో అతిథులను తీసుకొస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు, కానీ నువ్వని పేరు వ్రాయలేదు అన్నారాయన. నేనే రాయొద్దన్నాను. నీ బుద్ధి పోనిచ్చుకోలేదన్నమాట. ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి. అవును, అట్లా బక్క చిక్కి పీనుగులాగుండేవాడివి ఎంత లావయ్యావు, ఎంత పొట్ట వచ్చింది అంటూ పొట్ట మీద వేళ్లతో కొట్టారాయన. నువ్వేమిట్రా ఇంత వయసు పైబట్టట్టయిపోయావు? నిన్ను చూస్తే తాతయ్య అనుకోగలరెవరైనా. కాదా మరి? రవికి పెళ్ళవలేదు గాని అయితే ఈ పాటికి నా చంకలో ఒక మనవడుండేవాడు కాదా అన్నారు పురుషోత్తం గారు. అప్పుడే ఇంత పెద్దాళ్ళం అయిపోయాన్రా మనం? రాజారావు గారు పురుషోత్తం భుజం చుట్టూ చెయ్యి వేసి అన్నారు. ఒకరినొకరు తనివి తీరా చూసుకుంటూ ఇద్దరూ అలా సర్వం మరిచిపోయినట్టుగా లోపలికి వెళ్లడం చూసిన రవి నవ్వుతూ, రండి, వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే ఈ లోకంలోకి రారు అన్నాడు. జ్యోతి ఆ పరిసరాలు తృప్తిగా చూస్తూ, అబ్బా ఎంత హాయి, ఎంత ప్రశాంతంగా ఉందిక్కడ అంది. 4 రోజులున్నారంటే బోరు కొట్టేస్తుందని మళ్ళీ మీరే గోల పెట్టేస్తారు. కాలక్షేపానికి క్లబ్లు సినిమాలు ఏవీ లేని లోటు అప్పుడు గాని తెలీదు అన్నాడు రవి. మీరు నాకో వాగ్దానం చెయ్యాలి. చెప్పండి, ఏంటది అన్నాడు. నేనున్న ఈ 2 రోజులు మీరు నాకు ఈ ఊర్లో ఉన్న అందాలన్నీ చూపించాలి. ఊరైతే చూపిస్తాను, కానీ ఆ అందాలేవో మీరే వెతుక్కోవాలి అన్నాడు రవి నవ్వుతూ. రవి జ్యోతి కబుర్లు చెప్పుకుంటూ కాల ఒడ్డున మెల్లగా నడుస్తున్నారు. దూరంగా కొండల మధ్య నుంచి సూర్యాస్తమయం అవుతోంది. సాయంత్రపు ఎరుపు నీళ్లలోకి ప్రతిఫలిస్తూ వింత అందాలని విరజిమ్ముతోంది. రవి చిన్నగా ఉన్న పంట కాలువ మీద నుంచి అంగవేసి అవతలి గట్టుకు వెళ్లాడు. జ్యోతి తటపటాయిస్తున్నట్టుగా ఆగింది. కాలు చాచి అంగవేయండి, పర్వాలేదు అన్నాడు రవి. చీర బంధం పడుతుందేమో భయంగా చూసింది. పడ్డా పర్వాలేదు, కాలవలో నీళ్ళెక్కువ లోతు లేదు, ప్రాణభయం లేదు అన్నాడు రవి. లోతును గురించిన భయం నాకేం లేదు. నాకీతలో మెడల్స్ వచ్చాయని సంగతి మీకు తెలీదేమో. నా భయం వల్ల బట్టలు తడిచిపోతే ఊళ్ళోకి వెళ్లడం ఎలా అని. పాయింటేనే. సరే, ఇలా చెయ్యి అందివ్వండి. రవి వంగి చెయ్యి చాచాడు. ఉండండి. జ్యోతి కాలి చెప్పులు తీసి చేత్తో అవతలి గట్టు మీదకి విసిరింది. తర్వాత 2 చేతులతో అతని చెయ్యి పట్టుకుని యువతలి ఒడ్డుకి అంగవేసింది. పాదం మెత్తని మట్టిలో పడి జర్రున జారబోయింది. రవి చప్పున ఎడం చెయ్యి చాచి నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరూ చేరువయ్యారు. జ్యోతి తల అతని గుండెలు కానింది. రవి ఒక్క క్షణం జ్యోతిని వదల్లేకపోయాడు. జ్యోతి కూడా విడిపించుకోవాలని చూడలేదు. ఒకరినొకరు చూపులతో బంధిస్తున్నట్టుగా నిలబడిపోయారు. ఆ క్షణంలో ఒకరి స్పర్శలో నుంచి ఒకరికి ఇష్టం లాంటిదేదో ప్రవహిస్తున్నట్టుగా అనుభూతి కలిగింది. రవి మెల్లగా వదిలేశాడు. సారీ. ఇద్దరూ అప్రయత్నంగా ఒకేసారి అనేశారు. కాలవ నీళ్లలో కనిపిస్తున్న ఎరుపంతా జ్యోతి చెంపల్లో ప్రతిఫలిస్తున్నట్టుగా ముఖం కందిపోతున్నది. అక్కడ కొద్దిసేపు కూర్చుందామా? దగ్గరలో ఉన్న చెట్టును చూపిస్తూ అంది. రవి తల ఊపాడు. ఇద్దరూ అక్కడికి నడిచారు. అతను జేబులో నుంచి జేబు రుమాలు తీసి ఆమె కూర్చోవడానికి పరిచాడు. జ్యోతి కూర్చుంది.
ఇద్దరూ హఠాత్తుగా మాటలే కరువైనట్టు మూగగా కూర్చుండిపోయారు. చుట్టూ చూస్తున్న జ్యోతి చివరికి తనే అంది, ఆ ఆకుల శబ్దం మీకెలా అనిపిస్తోంది అని. ఎలా అనిపిస్తుంది? గాలి సవ్వడది మామూలుగా అన్నాడతను. నాకలా అనిపించడం లేదు. ఇద్దరు ఇష్టమైన వారు గుసగుసలాడుకుంటున్నట్టుగా ఉంది అంది జ్యోతి. బాగుంది. రవి నవ్వుతూ తలెత్తి ఆకుల వైపు చూశాడు. ఆ కాలవ ఎలా ఉందో తెలుసా? కొద్దిసేపయిన తర్వాత చెయ్యి పెట్టి చూపిస్తూ అడిగింది. ఎలా ఉంది? మహాదీక్షతో తపస్సు చేసుకుంటున్న మహామునిలా మౌనంగా ఉంది. రవి తల తిప్పి చిత్రంగా నీళ్లవైపు చూశాడు. కాలవ నిజంగా అతి నిశ్శబ్దంగా ఉన్నట్టు నిశ్చలంగా ఉంది. బాగుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కాలవ ఒడ్డున నడుస్తున్నాను, నాకెప్పుడూ అలా అనిపించలేదు. ఈ రోజున నిజంగానే ఈ పరిసరాల్లో అందాలు కనిపిస్తున్నాయి నాకు అన్నాడు రవి. మీ గురించి విశేషాలేమైనా చెప్పండి నాకు అడిగింది జ్యోతి. నా గురించా? రవి చెట్టు మొదలు కానుకుని చేరగలబడినట్టుగా కూర్చుని తల వెనక చేతులు పెట్టుకున్నాడు. నా గురించి విశేషాలంటూ ఏవీ లేవు. అతి సామాన్యమైన కుటుంబం మాది. మా నాన్నకి నేను పెద్ద కొడుకుని, కాబట్టి అపురూపం. నన్ను వదిలి ఆయన క్షణం కూడా ఉండలేరు. ఆయన వాత్సల్యం అనే అపారమైన సంపద నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. అందరి పిల్లల్లానే చదువుకుని డిగ్రీ సంపాదించుకున్నాను. కష్టసుఖాలు బాగా తెలిసిన వాడిని అవడం వల్ల అందరికంటే కాస్త శ్రద్ధగా చదివి ప్రతి క్లాసులోనూ ఫస్ట్ వచ్చేవాడిని. అంతకంటే చెప్పదగినవేవీ లేవు అన్నాడు రవి. మీకెవరూ స్నేహితులు లేరా అడిగింది జ్యోతి. చిన్నప్పటినుంచి ఇల్లు స్కూలు తప్ప నాకింకో ప్రపంచమే లేదు. మీ గురించి చెప్పండి, వింటాను నేను అన్నాడు రవి. నేను మీకు పూర్తిగా విరుద్ధం. మా నాన్నకి ఒక్కగానొక్క కూతుర్నైనా ఆయన చాలా క్రమశిక్షణతో పెంచారు. నాన్నగారు మిలిటరీలోకి వెళ్లడం వలన నా జీవితం చాలా భాగం బోర్డింగ్స్లోనూ అక్కడక్కడ బంధువుల ఇళ్లలోనూ గడిచింది. స్నేహితులు నాకు చాలామంది ఉన్నా నాకిష్టమైన వాళ్ళెవరూ లేరు. జ్యోతి కొంటెగా చూపించి, మా నాన్నగారికి ఇంత ప్రాణమిత్రుడైన వ్యక్తి ఒకరున్నారని గాని ఆయన కుమారరత్నం నాకు నచ్చుతాడని గాని తెలియలేదు. తెలుసుంటే నేనెప్పుడో మీతో స్నేహం చేసుండేదాన్ని. నా సెలవులన్నీ మీ ఇంట్లోనే గడిపేదాన్ని. అప్పుడు మనిద్దరం కూడా మా నాన్న మీ నాన్నల్లా ప్రాణమిత్రులు అయి ఉండేవాళ్లం అంది జ్యోతి. ఇప్పుడు మాత్రం పోయేదేముంది? ఆ పని మీరిప్పుడు కూడా చెయ్యొచ్చు అన్నాడు రవి. అయితే ఇక నుంచి మనం స్నేహితులం అన్నమాటేగా అంది జ్యోతి. అన్నమాటేగా. ప్రామిస్? ఆహా, ఈ గాలి వెలుతురు ఈ నీళ్లు ఇవే సాక్ష్యం. ఇక వెళ్దామా? పొద్దుగూకుతోంది. మనం ఇంటి దగ్గర బయలుదేరి చాలాసేపు అయింది. ముద్దుల కూతురు ఏమైపోయిందోనని మీ డాడీ కంగారు పడతారేమో అన్నాడు రవి. ఏమీ కంగారు పడరు. మా పెద్దబ్బాయి వెంట ఉండగా నీ ముద్దుల కూతురికి ఏ ఆపద రాదులేరా అని మీ నాన్నగారు ధైర్యం చెప్తారు. జ్యోతి లేస్తూ పక్కున నవ్వుతూ అంది. నా జేబు రుమాలు. రవి చెయ్యి చాచాడు. ఇవ్వను. ఈ సాయంత్రం మీరు చేసిన వాగ్దానానికి జ్ఞాపకంగా అది నా దగ్గరే ఉంటుంది. జ్యోతి మడత పెడుతూ అంది. ఇదిగో తీసుకోండి అంటూ తన జేబు రుమాలు అందించింది. ఎందుకు? ఆశ్చర్యంగా చూశాడు రవి. మీ జేబు రుమాలు నేను లాక్కున్నానుగా, దానికి బదులు. బదులెందుకు? మీరు నాకేం వాగ్దానం చేయలేదుగా అన్నాడు రవి. జ్యోతి ముఖం చిన్నబోయింది. పెదవులు అందంగా ముడుచుకుపోయాయి. మీకు ఎదుటివారిని సంతోషపెట్టడం అనేది అస్సలు రాదులా ఉంది. జేబు రుమాలు అందివ్వబోయిన చెయ్యి ఆశాభంగం పొందినట్టు కిందకు వాలబోయింది. కాని అంతలోనే రవి చెయ్యి మెరుపులా వచ్చి జ్యోతి చేతిలో జేబు రుమాలు అందుకుని జేబులో పెట్టేసుకుంది. అస్సలు రాదు అన్నాడు నవ్వుతూ. జ్యోతి పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు సాయంత్రం జ్యోతి జరీపూలు కుట్టిన తెల్లటి నైలాన్ జార్జెట్ చీర కట్టుకుంది. పాల నురుగులాంటి జాకెట్ వేసుకుంది. మెడలో కొత్తగా కొనుక్కున్న పచ్చల పతకం ధరించింది. జడ లూజుగా వేసుకుని సింపుల్గా తయారైంది. ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా రవి జాడే కనిపించలేదు. ఈరోజు తప్పకుండా భోజనానికి వస్తానని ఎగ్గొట్టేశాడు. కనీసం ఈ సాయంత్రమైనా వస్తాడో లేదో. రవితో సరదాగా గడపాలని స్నేహితులనెవర్నీ పిలవలేదు జ్యోతి. పగలు తన వేడుకలు చేసుకున్న పుట్టినరోజునాడు తండ్రితో కలిసి ఆయనకెంతో ఇష్టమైన హోటల్ బ్లూ స్టార్లో రాత్రి భోజనం చేయడం అలవాటు. 8 గంటలు కూడా దాటిపోతోంది. తండ్రి హోటల్కు వెళ్లడానికి తయారవుతున్నాడు. జ్యోతికి అతను రాడేమోనని ఆశాభంగం వెల్లువలా ముంచుకొస్తోంది. అతనితో పరిచయం ఎక్కువ లేకపోయినా అతనంటే ఒక రకమైన గౌరవం, ఇష్టం వద్దన్నా మనసంతా నిండుకున్నాయి. చిచి, పెద్ద మనిషిలా అంత గట్టిగా వస్తానని, ఇంత మోసం చేస్తాడని అనుకోలేదు.
కళ్ళ నీళ్ల పర్యంతం అవగా ఆ గదిలో నుంచి ఈ గదిలోకి ఒక చోట నిలబడలేనట్టుగా తిరుగుతోంది జ్యోతి. జ్యోతి ఉన్నట్టుండి వినిపించింది. జ్యోతి చివ్వున తల తిప్పి చూసింది. గుమ్మంలో ఎదురుగా రవి పెద్ద పూలగుత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే జ్యోతి చటుక్కున పరిగెత్తుకొచ్చింది. ఇప్పుడా రావడం? జ్యోతి కళ్ళలో భావమేంటో గాని ఒక్క క్షణం ఆ అమ్మాయి ముఖం మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోయాడతను. చాలా ఆలస్యమైందా? వాచి చూసుకుంటూ అన్నాడు. ఎంత బావుంది? జ్యోతి తడాలను అతని చేతుల్లో నుంచి పూలగుత్తె లాక్కొని మురిపెంగా చూసింది. మళ్ళీ అంతలోనే సీరియస్గా మారిపోతూ, ఇవన్నీ మిమ్మల్ని ఎవరు తెమ్మన్నారు అంటూ డబాయించేసింది. తెమ్మంటే తెచ్చేవాటికి, అడగకుండా ఇచ్చేవాటికి చాలా భేదం ఉంది అన్నాడతను. ఏంటో అది? అడిగితే ఇచ్చేది లంచం, అడగకుండా ఇస్తే బహుమతి. నిరుద్యోగిని, ఇంతకంటే ఖరీదైన ప్రజెంటేషన్ తేలేకపోయాను అన్నాడు రవి. ప్రజెంటేషన్ విలువ ఇచ్చేవాళ్ల మనసును బట్టి గాని దాని వెలను బట్టి కాదని మీకు తెలీదా? వచ్చే సంవత్సరానికి మీరు పెట్టబోయే ఫ్యాక్టరీ ద్వారా బాగా సంపాదించి గొప్పవారైపోదురు గాని అప్పుడు నేనే అడిగి ఇప్పించుకుంటాను అంది జ్యోతి. థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్సేనా? మాట గుర్తుపెట్టుకుంటారా అంది. ష్యూర్. ప్రామిస్? ప్రామిస్. జ్యోతి పూలగుత్తిని చెంపలు కానించుకుని కిలకిలా నవ్వింది. డ్రెస్అప్ అయ్యి మేడమెట్లు దిగుతున్న రాజారావు గారు ఈడు జోడుగా ఉన్న ఆ ఇద్దరినీ ఆసక్తిగా చూశారు. ఆయన కళ్లలో సంతృప్తి కదలాడింది. ఏమా, ఇంకేవైనా ఆలస్యం ఉందా అన్నారాయన. ఏం లేదు డాడీ, ఇప్పుడే వస్తాను. జ్యోతి పూలగుత్తె పట్టుకుని లోపలికి పరిగెత్తింది. వాటిని తన గదిలో ఫ్లవర్ వైజ్లో నీళ్లు పోసి అందులో భద్రంగా పెట్టి తిరిగొచ్చింది. పద డాడీ, నాదేం ఆలస్యం లేదు అంది. ముగ్గురు ఎక్కిన కారు బయలుదేరింది. హోటల్ బ్లూ స్టార్ రంగురంగుల లైట్లతో వెలిగిపోతోంది. దాని ఆవరణ నిండా తళతళలాడే ఖరీదైన కార్లు కిక్కిరిసి ఉన్నాయి. పగలంతా వ్యాపారపు గొడవలతో బుర్రలు వేడెక్కిపోయిన ధనవంతులకి వారి చికాకుల్లో నుంచి సేద తీర్చే స్వర్గమది. రాజారావు గారి కారు అక్కడికొచ్చి ఆగింది. ఏమయ్యా, ఎప్పుడైనా ఇలాంటి హోటల్స్కి వచ్చే అలవాటుందా అని అడిగారాయన. లేదండి అన్నాడు రవి. నిజం చెప్పు, నేనేం అనుకోన్లే. ఎవరైనా ఏమైనా అనుకుంటారని నిజం చెప్పేటందుకు భయపడే మనిషిని కాదు నేను అన్నాడు రవి. జ్యోతి అతని వైపు ప్రశంసా దృక్కులతో చూసింది. ముగ్గురు కారు దిగి తమ కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయించుకున్న టేబుల్ వైపు నడిచారు. ముగ్గురు కలిసి డిన్నర్ తీసుకోవడం పూర్తవుతుండగా ఇంతలో మైక్లో నుంచి అనౌన్స్మెంట్ వినిపించింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అభిమాన నాట్యరాణి రోజీ. స్టేజ్ అంతా చీకటైపోయింది. డ్రమ్స్ సుతారంగా మోగుతున్నాయి. రాజారావు గారు మిగతా వాళ్లతో కలిసి చప్పట్లు కొట్టారు. రవి మెల్లిగా చేతులు కలిపాడు. రాజారావు గారు రవి వైపు తగ్గు స్వరంలో, చాలా వండర్ఫుల్ డ్యాన్స్ రోయ్. ఆమెను చూస్తుంటే వయస్సు మళ్ళిన మాలాంటి వాళ్లకే పునర్యవనం వచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పారు. ఐసీ అన్నాడు రవి. డ్యాన్స్ ప్రారంభమైంది. రోజీ అధునాతనంగా ఉన్న ఏమాత్రం సభ్యత లేని డ్రెస్తో మెరుపు తీగలా ఉంది. జ్యోతి తండ్రి చూడకుండా టేబుల్ క్రింద నుంచి రవి పాదాన్ని తన పాదంతో నొక్కింది. రవి జ్యోతిని కళ్లతోనే బెదిరించాడు. రోజీ అక్కడక్కడా కలియ తిరుగుతూ డ్యాన్స్ చేస్తోంది. కూర్చున్న వారిలో ఒకరిద్దరూ తాగిన నిషాలో గ్లాసులు చేతబట్టుకుని సరసోక్తులాడుతూ ఆమెను పట్టుకోబోయారు. కాని రోజీ యుక్తిగా తప్పించుకుని అక్కడ్నుంచి దూరంగా ఉన్న రాజారావు గారి టేబుల్ దగ్గరకొచ్చింది. రవి కళ్ళు హఠాత్తుగా చురుగ్గా అయినాయి. అతని కనుబొమలు ముడిపడినాయి. ఒక్క నిమిషం తన చుట్టూ ఉన్న పరిసరాలు మరచిపోయినట్టుగా అయ్యాడు. రోజీ వైపే దిగ్భ్రాంతిగా కళ్ళప్పగించి చూస్తూ కుర్చీలో నుంచి లేవబోయాడు. అతని మయమరపుని మరో రకంగా అర్థం చేసుకున్న రాజారావు గారు నవ్వుకుంటూ సున్నితంగా అతని చెయ్యి పట్టి లాగి కూర్చోపెట్టారు. జ్యోతి ముఖం ఈర్ష్యకు మారుపేరయింది. రోజీ కూడా రవిని చూడగానే స్తబ్దురాలైనట్టు బొమ్మలా నిలబడిపోయింది. డ్రమ్స్ చెవులు దద్దరిలేటట్టు మోగుతున్నాయి. వాయిద్యాలు సముద్రఘోషలా అయినాయి. కాని అది క్షణికం మాత్రమే. మరుక్షణంలో గిరుక్కున అక్కడి నుంచి వెనక్కు తిరిగింది. నాట్య వేగం రెట్టింపయింది. కాని ఈసారి ముఖంలో మెరుపు లేదు, నవ్వులో జీవం లేదు. హోటల్ నుంచి బయటికి వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది. ఇంత పొద్దుపోయి ఎక్కడికి వెళ్తావు? ఈ రాత్రికి మా ఇంట్లో పడుకో అన్నారు రాజారావు గారు. అబ్బే లేదండి, ఒక ఫ్రెండ్కి తప్పకుండా వస్తానని మాట ఇచ్చాను, వెళ్తాను అన్నాడు రవి. ఇంకెక్కడి ఫ్రెండ్ అయ్యా, ఈ పాటికి నిద్రపోయే ఉంటాడు. అయినా నీ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటాలే అన్నాడు రాజారావు. పోనీ డాడీ, ఆయన అంతగా వెళ్లాలనుకుంటే ఎందుకు బలవంతం చేస్తావు అంది జ్యోతి కినుకగా. రవి జ్యోతి వైపు చూశాడు.
తర్వాత ఏమనుకున్నాడో ఏమో మరి. కారులో కూర్చున్నాడు. జ్యోతి ముఖం ప్రసన్నమైంది. ఇంతవరకు ఎద్దనిపూడి సులోచనారాణి గారి బంగారు కలలు నవల ఆడియో 2వ భాగం విన్నారు కదా. మరి ఈ ఆడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చిన తర్వాత లైక్ చేయాలి కదండి. మరి అలాగే మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక మిగిలిన కథతో తర్వాతి భాగంలో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.